నమస్తే హరీష్ గారు. నమస్తే. సార్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చూపిస్తే టూ మచ్ ఆఫ్ ప్రేమ చూపిస్తాం, చూపిస్తే అతి కోపం, అన్నీ అతి 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 అయిపోయాను కదా సార్. సో మీరేమంటారు, అతి ప్రేమ వల్ల రిలేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఓ అబ్సల్యూట్లీ. అతి ప్రేమకి ఖచ్చితంగా రిలేషన్ డ్యామేజ్ ఉంటాయి. ఎలా దెబ్బతింటాయంటే అసలు మళ్ళీ రికవర్ కావు. అది ప్రేమ కంప్రెస్ అయిపోయినట్టు ఒత్తేసినట్టు ఉండకూడదు, ఉక్కిరి బిక్కిరి చేసినట్టు. ఎప్పుడు ప్రేమ ఇట్ షుడ్ బి వెళ్ళి వచ్చే అంత ఫ్రీడమ్ ఉండాలి. ఒక పంజరంలో పెట్టేసి బందీ చేసేసి నీకు ప్రేమ అని అనడం ఎప్పుడూ తప్పే. ఓకే, అతి ప్రేమ నేను ఎంతోమందిని చూసాను అట్లా, ఎయిదర్ టూ లవింగ్ టూ బ్యాడ్, అండ్ దట్స్ ఏ ట్రైట్ ఆఫ్ నార్సిస్టిక్ పీపుల్. వాళ్ళు అప్పుడే మంచిగా ఉంటారు, సడన్గా కోపం అయిపోతారు, అప్పుడే కోపిస్టోల్గా ఉంటారు, అప్పుడే అసలు స్వీటెస్ట్ పీపుల్ అని అర్థం అన్నట్టుంటారు. అన్నీ ఇలాగ ర్యాండమ్గా బిహేవ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద ట్రైట్స్ ఆఫ్ నార్సిస్టిక్. వేర్ నేను చాలా కరెక్ట్గా ప్రేమిస్తున్నాను, నా ప్రేమను అర్థం చేసుకుని తీరాల్సిందే, నా ప్రేమను వ్యాలిడేట్ చేయాల్సిందే అనేది వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ లవ్. దీన్ని మేము తామసము అని చెప్తాం, రాక్షస ప్రేమ. ఓకే, రాక్షస ప్రేమ ఎప్పుడు, ఇది కలియుగంలో పార్ట్. కలియుగంలో ప్రేమ వల్ల చాలామంది చనిపోతారు. ఓకే, ప్రేమ అతిగా మారిపోయి సఫకేట్ అయిపోయి దాని నుంచి బయటకు రాలేక వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు వెతుక్కుని ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అతి ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు. ఓకే, ఈ అతి ప్రేమ ఎందుకు వస్తుందంటే నేను ప్రేమించిన అది గుర్తించు నువ్వు అనే ఈగోతో వస్తుంది. అతి ప్రేమ ఈజ్ ఆల్వేస్ విత్ ఈగో. ప్రేమ జనరల్లీ ఎప్పుడు నాన్ ఈగోయిస్టిక్, అన్కండిషనల్. కానీ ప్రేమ ఎప్పుడైతే అతిగా మారుతుందో అది ఈగోతో మారింది. నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు దొరుకుతాడే నీకు, ఎంత అదృష్టం చేసుకుంటే నేను అలాంటి వాడు దొరికాడు అని. నాకంటే ఎక్కువ ప్రేమ నీకు దొరకదు, కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను ఇంత చేస్తున్నాను నీకోసం, కాబట్టి రెసిప్రోకేటింగ్గా నాకేం చేస్తున్నావు, అది మ్యాచ్ అవుతుందా లేదా, నేను ఇంత చేశాను నువ్వేం చేసావు అనేటట్టు వస్తుంది. చెప్పాలి ఎందుకు. కానీ కొంతమంది అలా ఈగోయిస్టిక్గా నేను ఎక్కువ ప్రేమించాను, ఎంత ప్రేమించాను దాంట్లో ఉంటారు. ప్రేమ అంటేనే అర్థము వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమించడం. ఓకే, ప్రేమ అంటేనే అర్థము ఎలా ఉన్నా, విత్ ఆల్ డిఫెక్ట్స్ లవ్ దెమ్. అంతా బాగుంటే ఎవడైనా ప్రేమిస్తాడు. వాళ్ళలో ఉండే మిస్టేక్స్ని, డిఫెక్ట్స్ని, ప్రాబ్లమ్స్ని కూడా ప్రేమించడమేగా ప్రేమ అంటే కదా. అన్నీ బాగుండి చాలా అద్భుతంగా లైఫ్ ఉండి ఎవడైనా ప్రేమిస్తాడు. ఈ పాయింట్ తెలియక చాలామంది నేను ప్రేమించాను, నువ్వు మారు, నేను ప్రేమించాను, ఇగో ఇదెంత చెయ్యి, నేను ఇంత ప్రేమిస్తున్నాను నీకోసం, ఇంత త్యాగం చేశాను. ఎంతోమంది పేరెంట్స్ చేస్తారు ఈ పని. మిమ్మల్ని ఎంత ప్రేమించి ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచాము, మీకోసం ఇంత చేశాము, మీరేం అర్థం చేసుకుంటున్నారు అని పిల్లలతో. నో, ప్రేమ ఎప్పుడు అన్కండిషనల్. నువ్వు కండిషన్ లేవు, నువ్వు ఎలా ఉన్నా నేనైతే చేసేది చేస్తా, హ్యాపీగా ఉంటావా, బాగుపడతావా అని ఇష్టం. నేను నీతో ప్రేమగా ఉంటా. నేను ఈ బంధంలోకి వచ్చాక ఈ బంధానికి నేను ఇచ్చేది ప్రేమ మాత్రమే. నువ్వు తిరిగి ఇస్తావా లేదా ఈజ్ యువర్ హెడేక్. నేను దాని గురించి అదంత ఈజీగా అనిపిస్తుంది. ప్లీజ్ ట్రై చేయాలి. దట్ ఇన్ అవర్ రిలేషన్షిప్ ఐఎమ్ ద పర్సన్ హూ విల్ గివ్. వాళ్ళు తీసుకుంటారా, అర్థం చేసుకుంటారా, తీసుకున్న దాన్ని మెచ్చుకోరా ఈజ్ రాక్షస ప్రేమ. రాక్షస ప్రేమ డేంజరస్. ఓకే, రాక్షస ప్రేమ రావణాసురుడు చేసినది. నీకోసం లంకనే ఇస్తాను రా అనేది ఈజ్ రాక్షస ప్రేమ, డేంజరస్. ఎప్పుడు ప్రేమ ఎలా ఉండదు తెలుసా, నీకేం కావాలి నేను ఉన్నా కదా అనే దాంట్లో భరోసాలు ఉంటే ప్రేమ. అన్కండిషనల్గా ప్రేమ, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం ప్రేమ, మనకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం మన ప్రేమ కాదు. నిజం సార్, చాలా యంగ్స్టర్స్ ఇదే కంప్లైంట్, వాళ్ళకి నచ్చినట్టుగా మారమని, నాకు ఇది ఇష్టం లేదు నువ్వు ఇది చేయొద్దు, నాకు ఇష్టం లేదు నువ్వు ఇది తినొద్దు, నేను ఇలానే ఉంటా నువ్వు ఇలా ఉండు. దట్ ఫోర్సబుల్గా ఉండి మళ్ళీ నేను లవ్ చేస్తున్నా, ఇలాంటి భారీ డైలాగ్స్కి పాపం అమ్మాయి అన్నా అబ్బాయి అని ఎవరన్నా ఫేస్ చేయాల్సిందే. అబ్సల్యూట్లీ. సో అందుకనే ఈ అతి ప్రేమ కొన్ని మెజర్స్ ద్వారా కనిపెట్టచ్చు. ఫస్ట్ వచ్చేసి చేంజింగ్ పర్సనాలిటీ, వీటిని మారాలి, నాకు ఇలా ఉంటే ఇష్టం అనేది ఒక డ్యామేజింగ్ థింగ్. అందులోకి పడ్డామంటే నువ్వు అలా డ్రెస్ వేసుకోవాలి, అలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో ఉండద్దు, ఇట్లా మొత్తం లిస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనల్ని చేంజ్ చేసే ప్రేమ,
మనని మనలా ఉండనివ్వకుండా ఆపే ప్రేమ వద్దు. అంతగా నచ్చలేదు ఫస్టే డిసైడ్ చేసుకుని పోవాలి. ఒకసారి వచ్చాక మళ్ళీ నువ్వు అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. స్టార్టింగ్ లో ఇంప్రెస్ చేయడానికి ఏదేదో చెప్పేస్తారు సార్, ఏదేదో ప్రామిస్లు చేసేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ రియాలిటీ అనేది అప్పుడు సరే నీకు ఫస్ట్ ఇష్టం లేదంటే నువ్వు ఫస్ట్ చెప్పండి, ప్రాబ్లం లేదు, ఓకే లేదు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే, నువ్వు నవ్వినా ఇష్టమే, ఏడ్చినా ఇష్టమే, అండ్ లేటర్ వై సార్ అంత చేంజ్ ఎందుకు వస్తుంది మనుషులు? దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పీపుల్ ప్రేమని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఫస్ట్ ఫ్యూ ఫేజెస్, ఆ కొన్ని రోజులు మాత్రమే ఆ ప్రేమ. ఎప్పుడు అన్నా అంతే. నువ్వు కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు దాని కింద పడకుండా దాని కవరేజ్ 3 రోజుల తర్వాత బెడ్ మీద విసిరేస్తాం. దాని తర్వాత కింద పడ్డా కూడా పట్టించుకో. ఏదైనా అంత హ్యూమన్ మెంటాలిటీ అది, హ్యూమన్ మెంటాలిటీ. నేను చెప్తున్నాను కదా, మైండ్ ఎంత త్వరగా అడాప్ట్ అయిపోతుందంటే అది ఓల్డ్ చేసేస్తుంది మనకి. మన మైండ్కి మనం ఎప్పుడు చూసినా మన ముక్కు కనిపిస్తూ ఉంటుంది, కానీ కొంత వాడేసరికి ముక్కు ఇగ్నోర్ చేసి ప్రపంచాన్ని చూస్తాం. అలాగా మన కళ్ళ ముందు ఉన్న దాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం, అక్కడే ఉంటుంది కదా అని. అందుకని ప్రేమలో ఇలాంటి రాక్షస ప్రేమ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం స్టార్టింగ్లో బాగున్నట్టు తర్వాత ఇంకా ఘోరంగా అయిపోయినట్టుగా మారుతుంది. అండ్ అది ఎంత పెయిన్ఫుల్గా మారుతుందంటే ఈ మధ్య మేము చూస్తున్న వాటిలో దే విల్ కలెక్ట్ ప్రూఫ్స్, వీడియోస్, ఫొటోస్, వాళ్ళ దగ్గర మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయాక స్టార్ట్ అవుతాయి ఇట్లాంటివి. నీకోసం ఎంత చేయలేదు, అంతేనానే, డబ్బులేనానే అని మాట్లాడిన అబ్బాయిలు తెలుసు నాకు. డబ్బులు కావాల్సినప్పుడు అంతా తీసేసుకుని అడిగినప్పుడు డబ్బుల కోసమైనా ప్రేమ, నేనెక్కడికి పోతా, ఈ టైప్లో చాలా చాలా డేంజరస్ సీన్స్ నడుస్తున్నాయి ఈ రోజుల్లో. ఇది పిల్లలు ఎంతమందికి తెలియట్లేదు అసలు. ఎంతమంది సఫర్ అయ్యి అట్లా పోగొట్టుకుని అప్పటికీ తెలుసుకోలేక పేరెంట్స్ చెప్పినా వినక తర్వాత రాక్షస ప్రేమ. వాడు కొట్టడం కూడా ప్రేమనే అనుకుంటారు, తర్వాత తాగేసి వస్తాడు, తాగితే తప్పేముంది సార్, నాకు ఓకే, ఈ టైప్లో. తాగితే తప్పు, కొట్టడం తప్పు అని నువ్వు అనుకోకపోతే ఎవడేం చేస్తాడు? తాగితే తప్పు కాదు, కొట్టినా తప్పు కాదు, గిల్లినా తప్పు కాదు, రక్కినా తప్పు కాదు, రక్తం వచ్చేటట్టు వాడు దొంగతనాలు చేస్తూ బ్యాగ్లో గన్నులు పెట్టుకుని తిరిగినా తప్పు కాదు. ప్రేమ నిజం అనుకునేటట్టు ఉంటాం. ఇది సినిమాల్లోకి లాస్ట్కి ఇట్లా కొట్టగానే 100 మంది విలన్లు ఎగిరిపడ్డము, చెట్ల వెనకాల డ్యాన్సులు వేయడము వేరే, రియల్ లైఫ్ వేరే అనే చిన్న పాయింట్ అర్థం చేసుకోక నౌ టార్గెట్ ఈజ్, ఈ రాక్షస ప్రేమకి టార్గెట్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు, అప్పుడప్పుడే కాలేజ్కి వస్తున్న వాళ్ళు. వాళ్ళకి అసలు ఎవడైనా హాయ్ రా, టేక్ కేర్ రా, బాయ్ రా అనగానే ఇది ప్రేమ అని ఫిక్స్ చేసుకుంటాం. కొంచెం తిన్నావా అని అడిగితే కూడా కేరింగ్, ఎంత కేరింగో, నాకు తిన్నావా అని అడిగాడు, అడగపోతే తినవా తిండి, ఏంటో అసలు అర్థం కాదు. అలాగే నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడని. ఏం కేరింగ్ బాస్, ఏం కేరింగ్? ఆ ఏజ్లో నేను ఏం కేర్ చేసుకోవాలి? 22 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చాక నిన్ను ఎవడో కేర్ ఎందుకు చేయాలి? నీ లైఫ్ నువ్వు కేర్ చేసుకోవాలి ఫస్ట్. అది తెలియక రాక్షస ప్రేమలో పడతారు. ఫస్ట్లో స్మూత్గా ఉంటాయి, దాని తర్వాత వాళ్ళకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అలా 4-5 పెట్టుకుని అప్పుడు ఆడతారు గేమ్, విచ్ ఇస్ వెరీ డేంజరస్. బీ కేర్ఫుల్. ఇది ఇండివిజువలైజ్డ్గా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప దీన్ని దాటి బయటకు రాలేరు. ఇలాంటి రాక్షస ప్రేమ ఉంటే నేను అన్నట్టుగా గుర్తించడానికి ఫస్ట్ వచ్చేసి నిన్ను మారమని మొదలు పెడతారు. సెకండ్, డబ్బులు గుంజుతారు, ఫోటోలు, వీడియోలు, ప్రూఫ్లు పెట్టుకుంటారు, యాజ్ ఎ మెమరీ అంటారు, ప్రూఫ్లు పెట్టుకుంటారు. థర్డ్, వీళ్ళు నైట్ టైము అన్నెసెసరీగా ఆన్లైన్లో ఎక్కువ ఉంటారు. దట్ మీన్స్ దే ఆర్ ఫిషింగ్. అలాంటి వాళ్ళు ఎక్కువ మందిని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు డేంజరస్. నైట్ టైం ఎక్కువసేపు ఆన్లైన్లో ఉంటూ కావాలని అందరికీ డిఎంఎల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ, ఫోన్లు ఇవ్వకుండా, ఫోన్లో ఏం జరుగుతుందో చూపించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాక్షస ప్రేమ, రాంగ్ ప్రేమ, అది జాగ్రత్త పడాలి. దీంతోపాటు వెనెవర్ అలాంటి సీన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు గివ్ ఎ టెస్ట్. కొంచెం ఒక్కరోజు కాస్త డిస్టర్బ్డ్గా, రాంగ్గా మనం ఒక సైడ్ పక్కకి జరిగితే చాలు, వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. వాళ్ళు ఎంత రూడ్గా ఉండగలరు, ఎంత ఖచ్చితంగా ఎంత అరవగలరు, ఎంతసేపు వాళ్ళ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలరు తెలిసిపోతుంది. సో షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు, ఎక్కువ మంది ఇదే పనిలో ట్రాప్ చేస్తున్నారు. అది కులము గాను, మతము గాను, ప్రాంతము గాను, తర్వాత వాళ్ళ డబ్బులు ఎరవేసి కొంతమంది స్టార్టింగ్లో డబ్బులు ఇచ్చి, నేను ఈ మధ్య ఒక కేసు చూసాను. ఒక అబ్బాయి స్టార్టింగ్లో చాలా డబ్బులు ఇచ్చేవాడంటే ఈమెకి, నీకెందుకే, నేను సంపాదిస్తున్నాను, కొనుక్కో అని చెప్పి. దాని తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు డబ్బులు కావాలి, ఇన్ని రోజులు ఇచ్చాడు కదా, ఏమైనా ప్రాబ్లం ఏమో అని
10,000, 20,000, 50,000 అలా అలా ఒక దాంట్లోకి వెళ్ళి ఫుల్గా బ్లాక్ అయిపోయి 16-17 lakhs ఇచ్చింది ఒక అమ్మాయి స్టడీయింగ్ డిగ్రీ ఇంట్లోంచి తీసుకొచ్చి. సో ఇట్లా చాలా జరుగుతాయి. బీ వెరీ కేర్ఫుల్. వాళ్ళు ఎలాంటి మాటలు చెప్తా అంటే అన్ని ఆదర్శపూర్వమైన మాటలు. ప్రేమ ఉంటే చాలు, ఇవన్నీ ఏమున్నాయి, మన ఈ బంధాలు ఇవన్నీ ఏవైతే మనకు సొసైటీ పెడుతుందో అవన్నీ పట్టించుకోవద్దు, ప్రేమ ముఖ్యం, ప్రేమ గొప్పది, ఈ టైప్లో అలాంటి కొటేషన్ చెప్పినప్పుడు ప్రేమ గొప్పది, ప్రేమ చాలా ముఖ్యం, బట్ లైఫ్ కూడా నాకు చాలా ముఖ్యం అనేది రావాలి. అనే క్లారిటీ రాకపోతే పిల్లలందరూ దే థింక్ అసలు నేను హీరోయిక్గా అసలు ఎంత సినిమాటిక్గా బతుకుతున్నాను అనిపిస్తుంది. తర్వాత అన్నీ డ్యామేజ్ అయిపోయాక అటు ఒక ఏజ్ అయిపోయి మ్యారేజ్ కాక అటు డబ్బులు పోయి ఏం చేయాలో తెలియక ఆ బ్లేమ్ అంతా తల్లిదండ్రుల మీద వేసి తల్లిదండ్రులు దుర్మార్గులు, లేకపోతే నా టీచర్ నాకు సరిగ్గా చెప్పలే, అసలు ఆ కాలేజీ వేస్ట్ అనేటట్టు వాళ్ళని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. సో ఇది వెరీ రాంగ్. అందులో పడకండి, ఇబ్బంది పడకండి. సరే, ఇప్పుడు అతి ప్రేమలోనే కోపంలో మనం ఏదైనా కొంచెం టెస్ట్ చేయమన్నారు. ఆ టైంలో మనం కోపంలో ఒక మాట అనేస్తాం. అనేసిన తర్వాత లేదు కోపంలో అన్నానులే, నేను అనవసరంగా అనుంటాను, సారీ అని చెప్తారు. సార్, కోపంలో అన్న మాటలు నిజమా, లేకపోతే వాళ్ళు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అనేస్తారా? కోపం ఉండేదే వాడిని హర్ట్ చేయడానికి. సో హర్టింగ్ మాటలు మాట్లాడతారు. ఒకసారి మాట్లాడారు ఎప్పుడైనా ఫర్గివ్ చేయొచ్చు, 2 ఫర్గివ్ చేయొచ్చు, 3 ఫర్గివ్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఫర్గివ్ చేయొచ్చు. సింపుల్. కోపంలో అందరూ ఏదో ఒక మాట అంటారు. కోపం వచ్చేదే నా కోపం వచ్చింది నువ్వు హర్ట్గా అని. హర్ట్ చేసే మాటలు మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు మన లిమిట్ మనకు తెలిసి ఉండాలి. నేను ఎవరైనా నన్ను తిడితే 1 time భరిస్తా, 2 time భరిస్తా, 3 time భరించను అని నా క్లారిటీ ఉందనుకో, 1 time చేశారు ఐ ఫర్గివ్, దట్స్ ఓకేలే, ఎవరికన్నా కోపం వస్తుంది. 2 times చేశారు, సరే డలే బాస్, 3rd time చేశారు, నమస్తే, క్లియర్. అందులో నేను తప్పు చేయని రోజులు అట్లా ఉంటాం. అది ఎప్పుడు వస్తుంది తెలుసా, మన సైడ్ నుంచి మనం కరెక్ట్గా ధర్మంలో ఉన్నప్పుడు. మనమే అన్ని తప్పులు చేసేసి మనమే అన్నిటిని ఎంకరేజ్ చేసేసి తర్వాత చేయలేదు అనేటట్టు ఉంటే తప్పు. సో అది అర్థం కావాలి, టైం పడుతుంది. ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి అర్థము కాదు, మెచ్యూరిటీ ఐడియా ఉండదు, తెలియదు, వాళ్ళు అంత వికసితమైన మైండ్తో ఆలోచించరు, సఫర్ అవుతారు. సఫర్ అయ్యాక అప్పుడు కూడా అర్థం కాదు వాళ్ళకి. కౌన్సిలింగ్ కానీ ఇట్లా తీసుకొస్తే వినరు. అవన్నీ ఓకే, నేను ప్రేమించాను కదా దాంట్లో ఉంటారు. అదొక స్టేజ్ అయిపోయి ఒక 4-5 years అయిపోయాక అందరూ వాళ్ళంతా జాబుల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు అరే రియలైజ్ అవుతారు. అంత ఏం తెలియదు. హోప్ ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.